సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాకెవరైనా సాయం చేయండి. మా పాప ఆరోగ్యం బాగాలేక మేమేం నిలబడిపోయినాము. పాపకు ఆరోగ్యం చూపించుకునే కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎవరైనా దాతలు ముందు వచ్చి సాయం చేస్తే పాపకు ట్రీట్మెంట్ ఇప్పించుకొని బాగా చేసుకుంటాం. మా చేత ఏది కాక నిలబడిపోయినాం. మాకు అసలు ఇల్లు కూడా లేదు. మాకు వెల్కమ్ టు సుమన్ టీవీ. 22 సంవత్సరాల వరకు బాగున్న స్వర్ణలత ప్రస్తుతము గత 6 సంవత్సరాలుగా పెద్ద సమస్యతో అసలు లేచి కూర్చోవడం కూడా వీలు కాకుండా, కూర్చొని భోజనం చేసేదాన్ని కూడా వీలు లేకుండా ఎప్పుడు కూడా పడుకునే ఉండే పరిస్థితి. భోజనం చేయాలన్నా కూడా అమ్మాయిని పడుకోబెట్టే భోజనం చేపిస్తున్న దుస్థితి ఈ తల్లిదండ్రులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. అసలు ఈ అమ్మాయికి ఎలాంటి సమస్య ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎందుకు ఈ సమస్య వచ్చిందని వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరుమా? నా పేరు ఈశ్వరమ్మ. స్వర్ణలతకి ఎప్పటి నుంచి మీ ఇలాంటి సమస్య? కొద్దిగా 6 ఏళ్ల నుంచి కొద్దిగా మంచి ఉరువే తగ్గుతా వచ్చేసింది మనిషి. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి మంచానే ఉంది. మంచానే అన్ని ఏ టు జెడ్ నేనే చేయాల. నీళ్లు తాపడం, అన్నం నింపడం అన్ని మొత్తం ఆల్ రౌండ్ నేనే చేయాలా. పరిస్థితి చూస్తే బాగలేదు. పాప కూర్చోలేకనే ఉంది, లేదు మాట్లాడలేదు, బాగున్నది. స్కూల్కి పోతాను, 10th పాస్ అయింది, అన్నీ అయినాయి. ఈ 22 ఏళ్ళు దాటుతానే పాపకు ఈ పరిస్థితి వచ్చింది. ఏ చూపియాలన్నా మా దగ్గర డబ్బులు లేక మేము నిలబడిపోయినాం. ఎవరన్నా కేరళకి అక్కడ ఇక్కడ పిలిచిపో అని చెప్తున్నారు. ఎక్కడ పిలిచిపోవాలన్నా మా దగ్గర డబ్బు లేక మేము నిలబడిపోయినాం. ఏం చేయాలో అర్థం కాక మేము ఇదైపోతున్నాం. పాపకి ఎవరన్నా సాయం చేసేది ఉంటే చేసినా మంచిదే. పింఛను కూడా రాపించినాం, అది కూడా వస్తుందని చెప్పినారు. రాలేదు. ఇంకా మీరు కడపలో ఎక్కడైనా చూపించినారా? హాస్పిటల్స్ లో ఏమైనా ఏం ట్రీట్మెంట్ చేయించినారు అమ్మాయికి? చూపించింటే ఈ పాపకు నిమెన్సాకు పిలుచుకుపోండి అన్నారు. నిమెన్సాకు పిలిచిపోయినాం బెంగళూరుకు. పిలిచిపోయింటే అక్కడ ఉండి వాళ్ళు ఏమన్నారంటే మైండ్లో బ్లడ్ ఇదైపోయింది, దానివల్ల అట్లా దానికి చెక్ చేపియాలా అవి ఇవి అన్నారా. ఆడంతా అమౌంట్ ఏం కట్టించుకున్నారు, అన్నీ చేసినారా. ఇంకోసారి అదేందో చెక్ చేయాలా, ఎంత 40,000 అవుతుంది. అది పెట్టుకుంటే అది ఎందువల్ల వచ్చింది అనేది తెలుస్తుంది మాకు. అప్పుడు కనుక రిపోర్ట్ ఇస్తామన్నారా. మా దగ్గర డబ్బు లేక మేము నిలబడిపోయింది. అసలు ఏమి అమ్మాయికి ఏం సమస్య? బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారా, లేకుంటే నరాల బలహీనత? ఏమని ఏ మాట చెప్పాల. అది చెక్ చేస్తే ఏమని చూపిస్తాము, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పాప బాగా కాదుమ్మా అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు కేరళకు వెళ్ళి చూపించమని ఎవరు అడ్వైస్? వాళ్ళు వచ్చినారు, కేరళ సార్ ఎవరు వచ్చినారు. మాకు టిఫిన్ సెంటర్ కాడ ఉంటే వాళ్ళ నాయన ఆటో తోలుకుంటా కొంచెం టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఉన్నారా. అక్కడ వచ్చి ఎవరో ఉండి ఇట్లుంది పాప పరిస్థితి అంటే వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేసి కేరళకు పిలిచబోతే పాక్ చేస్తారు అన్నారు వాళ్ళు. అది ఏమో ఆ సార్ పెద్ద సార్తో కూడా ఫోన్ నంబర్ ఇచ్చింటే మాట్లాడితే ఆ మాటకి వాళ్ళు ఏమో ఇక్కడ వస్తే మేము చూస్తాము అన్నారు. అక్కడ పోయేకి మా పరిస్థితి బాగాలేక మేము నిలబడిపోయినాము. అమ్మాయి ఏం చదువుకునిందమ్మా? 10th పాస్ అయింది. ఇంతకు ముందు ఆ పాపకు హెల్త్ బాగున్నప్పుడు మీకు హెల్ప్ చేసి బాగా హెల్ప్ చేస్తాండే. ప్రతి ఆల్రౌండ్ ఇంట్లో పని కానీ, హోటల్లో టిఫిన్ సెంటర్లో కానీ, వాళ్ళ నాని ఇక్కడ లేకున్నా కూడా నాతో పాటే టిఫిన్ సెంటర్ బాగా జరుపుతానేది, అన్ని చేస్తానేది. అసలు అంగడి టిఫిన్ సెంటర్ ఫుల్గా తనే నడుపుతానేది. పని అంతా తనే చేస్తానేది. ఉన్నట్లే నిలబడిపోయా. దిక్కు తెలియను. మాకే మైండ్ పనిచేయడం లేదు. ఆమెతో పాటు మాకు మైండ్ పనిచేయడం లేదు. అంటే మీకు గతంలో ఈ అమ్మాయికి ఇలాంటి ఒక సమస్య ఉందని చెప్పి మీరు ఎవరు గుర్తించలేదా? అంటే ఒక సమస్యతో గుర్తించి పోయినాం తిరుపతికి. అది ట్రీట్మెంట్ ఇప్పించినాక కొద్ది రోజులు రకంగా ఉన్నది. ఆ తర్వాత మంచి 4 తగ్గుతా మంచి నిలబడిపోయి. ఇంతవరకు మీరు ఎవరైనా రాజకీయ నాయకుల దృష్టికి కానీ ఎక్కడ పోలా. ఏమో చదరం సర్టిఫికేట్ పెట్టుకుంటే పింఛన్ వస్తుంది, అది ఇది అన్ని పెట్టుకుని అన్ని చేసినామా. ఖలీల్ బాష్ సార్ వచ్చి చూసి అంత ఇంటికాటికి వచ్చి ఎలక్షన్ అప్పుడు పాపకు వస్తుంది మా పింఛన్ అంత ఓకే అయింది, పింఛన్ వస్తుంది అన్నారా. పింఛన్ రాలే, ఏమీ రాలే. అంత ఏది ఇలా మాకు రూపాయి డబ్బు ఆమె గురించి ₹1 కూడా ఇప్పటికి రాలే మాకు. మీరు ఏమన్నా ఈ అమ్మాయికి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయడం కానీ, అంటే సర్టిఫికేట్ ఇలా మానసిక ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ మాకు ఇవ్వాల.
అది ఇంకో ట్రీట్మెంట్ చేపియండి, 40,000 50,000 ఖర్చు పెట్టుకోండి అంటే ఇంకా మా దగ్గర డబ్బులు లేక మేము నిలబెడుతున్నాం. అన్న మీ పేరునా? నా పేరు గోవింద్ రెడ్డి. ఎంతమంది పిల్లలు మీకు? 4 పిల్లలు. ఒకడు ముగ్గురు ఆడపిల్లలు. 2 ఆడపిల్లలలో పెద్ద పిల్లలు 2 బాగున్నారు. ఈ అమ్మాయి అయితే ఆయన ఏం చేస్తారు అబ్బాయి? అబ్బాయి నాకన్నే టిఫిన్ సెంటర్ లోనే పనిచేస్తారు. మీరిద్దరే ఇప్పుడు సంపాదించే వాళ్ళు. ఈ అమ్మాయికి అయితే ఈ అమ్మాయికి మాత్రం చాలా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నాము. మేము చూపించుకోలేక చాలా ఇబ్బందిగా ఉంది. మీరేం కొడుతున్నారు? ఏమన్నా సాయం చేస్తారేమో అని నా పిల్లలు కోరుకుంటున్నాను. ఏదైనా సాయం చేస్తే సార్ ఏమో పాపను బాగా చేసుకుంటాం, మాకు ఇంత కష్టాలు ఉండం. మాకు ఇల్లు కూడా లేదు అసలు. కనీసం ఇల్లు ఉండడానికి కూడా ఈ ఇంట్లో ఈ అమ్మాయిని ఉంటే కూడా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని. ఇప్పుడు ఉండే ఇల్లు కూడా బాడికి ఇల్లే. మాకు ఇల్లు కూడా లేదు. జగన్ ఇచ్చినాడు, ఆ ఇచ్చిన ఇల్లు కూడా ఆ అమ్మాయి కోసమే ఖర్చు పెట్టి మేము ఇబ్బంది. జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఈ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం ఆ ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళకి అమ్మేసి ఆటికి చూపించినాం. ఆటికి ఇంకా 5-6 లక్షలు అప్పులు ఉండే మేము ఆటి ప్రజెంట్ పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నాం. ఈ పాపని ఆటికి తీసుకోవాలంటే కూడా చేతకావడం లేదు. చూశారు కదా, 26 నుంచి 27 సంవత్సరాలు ఉన్న స్వర్ణలతకు పెళ్లి చేసుకొని పిల్లలతో తన భర్తతో సుఖ సంతోషాలుగా జీవించాల్సిన వయసులో ఇలాంటి దుస్థితి, కనీసం కూర్చొని భోజనం చేయని కూడా వీలు లేకుండా అసలు మతిస్థిమితమే లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఆ తల్లిదండ్రులకు ఒక ఆధారంగా ఉండాల్సిన వయసులో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తల్లిదండ్రులకే భారంగా మారి కనీసం ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా వీళ్ళు చాలా కష్టాలతో ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి కనీసం ఈ అమ్మాయికి తీసుకుని పోయి, కేరళలో అయితే ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పేసి కనీసం ఎవరన్నా స్పందించి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా స్పందించి ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతారని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుతున్నారు. అయితే మాకు ఎవరైనా సాయం చేయండి. మా పాప ఆరోగ్యం బాగాలేక మేమేం నిలబడిపోయినాము. పాపకు ఆరోగ్యం చూపించుకునే కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎవరైనా దాతలు ముందు వచ్చి సాయం చేస్తే పాపకు ట్రీట్మెంట్ ఇప్పించుకొని బాగా చేసుకుంటాం. మా చేత ఏది కాక నిలబడిపోయినాం. మాకు అసలు ఇల్లు కూడా లేదు. మాకు ఇల్లు వల్ల ఇబ్బంది పడిపోతున్నాం. ఆ పాపని ఎక్కడ పిలుచుకోవాలని ఇబ్బంది పడిపోతున్నాం. ఇండ్లు సొంతం ఇండ్లు ఉంటే ఏదో చేయొచ్చు, అది కూడా లేదు మాకు. ఆ పాపను ఇంట్లో పెట్టుకుంటే ఎవరు కూడా బాడీకి ఇండ్లు ఇవ్వడం లేదు. అసలు మెయిన్ పాయింట్ జగన్ ఇచ్చిన ఇండ్లు కూడా ఆ పాప ట్రీట్మెంట్ కోసమే ఖర్చు పెట్టుకున్నాము. మాకు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఎవరన్నా ఇల్లు ఖాళీ చేస్తే కూడా వేరే ఇంట్లో మారాలంటే కూడా ఆ పాపను చూసి ఇల్లు ఇవ్వడం లేదు. మాకు ఏదైనా దాతలు ఎవరైనా ఉంటే సాయం చేసి ఆ పాపకు పుణ్యం కట్టుకుంటారని మేము కోరుకుంటున్నాం.